జై శ్రీమన్నారాయణ. ఈ భీముడు జరాసంధుడు ఈ రకంగా యుద్ధం చేస్తూ ఉన్నారు కదా. ఈ జరాసంధుడి శక్తి అంతా క్షీణించడం మొదలుపెట్టింది. భీముడికి ఏమీ శక్తి తగ్గట్లేదు. ఆయన కృష్ణ అనుగ్రహం ఉంది, కృష్ణ పరమాత్మ అనుగ్రహం. ఆయన గొప్పవాడే కదా. మరి ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తున్న భీమసేనుడు వంక చూస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ జరాసంధుడి మరణం ఎట్లా ఉంటుందో ఆయన కృష్ణ పరమాత్మకే తెలుసు, భీముడికి తెలియదు కదా. ఈ భీముడు చాలా విచిత్రంగా చంపుతాడు అనమాట. ఏం చేస్తాడంటే కాలు మీద అనమాట కాలు పెట్టేసి చీల్చేస్తాడు అనమాట, నిలువుగా. చాలా ఘోరంగా చంపుతాడు శత్రువులను ఆయన. అయితే ముద్ద చేస్తాడు మొత్తం అనమాట. ముద్ద ముద్ద ఒక మనం చపాతి పిండి కలిపినట్టు మొత్తం కాళ్ళన్నీ తలకాయలో దూర్చేసి, తలకాయ కాళ్ళల్లో దూర్చేసి మొత్తం ఒక ముద్దలాగా చేసేస్తాడు. ఆ రకంగా చంపుతాడు భీముడు. ఇలాంటి వాళ్ళు 5గురు ఉన్నారు అప్పుడు ఆ సమయంలో, ఆ కాలంలో అనమాట. దుర్యోధనుడు, భీముడు, బలరాముడు, హిడింబాసురుడు, బకాసురుడు అన్నమాట. బకాసురుడు అది వాళ్ళు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు ఒక రాక్షసుడు అనమాట. వీళ్ళంతా అనమాట మొదటగా ఎవరి చేతిలో ఈ ఒకళ్ళు మరణిస్తారు, మిగతా అందరూ కూడా వాళ్ళ చేతిలో మరణిస్తారు. ఇతను కూడా కీచకుడు, సింహబలుడు, వీళ్ళందరూ అనమాట 5గురు. అయితే ఇంకా అందుకని భీముడికి జరాసంధుడి మరణం ఎలా ఉంటుంది, ఆయన ఎట్లా సంధించింది జర అనే రాక్షసి, ఇవన్నీ తెలియదు కదా. అందుకని మామూలుగా చీల్చి పడేస్తే ఏమైంది, వచ్చి మళ్ళీ ఆయన అతుక్కున్నాడు అనమాట. అతుక్కుంటాడు అట్లా చాలాసార్లు చేస్తున్నాడు ఆయన, అర్థం కావట్లే ఏంటి. ఆయనకు విసుగొచ్చేసింది భీముడికి. ఆ 2 ఖండాలు అటు ఇటు ఇసిరేస్తుంటే మళ్ళీ వచ్చి కలుసుకుంటున్నాను. అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశాడు, చిన్న సైగ చేశాడు. అక్కడే ఉన్న గడ్డి పరక తీసుకొని 2గా చీల్చాడు, భీముడు చూసేటట్టు చీల్చి అటు ఇటు పడేశాడు, ఇంటులాగా అనమాట. పడేసేసరికి ఆయనకు అర్థమై అప్పుడు ఈసారి ఏం చేశాడు భీముడు, ఆ 2 ఖండాలని చీల్చేసి అటు దూరంగా అనమాట ఇంటులాగా పడేశాడు. అంటే అతుక్కోకుండా పొట్ట వీపు ఒకవైపు పొట్ట ఒకవైపు వచ్చేట్టు పడేశాడు అనమాట. ఇక అతుక్కోలే. ఆ రకంగా జరాసంధుడి మరణం అయిపోయింది. తర్వాత రాజులందరినీ కృష్ణ భగవానుడు విడిపించి అందరినీ ధర్మబద్ధమైన పరిపాలన చేసేవాడు ఎవడో వాడు యందు నేను అన్ని వేళలా ప్రీతి కలిగి ఉంటాను, అందుకని మీరు ధర్మబద్ధంగా పరిపాలించండి అని ఆ రాజులందరికీ మరణ కరుణతో హితోపదం చేసి విడిచిపెట్టేశారు. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ జరాసంధుడి వద్ద ఉన్న ధనకనక వస్తువాహనాలు అవన్నీ కూడా తీసుకొని ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. ఇప్పుడు రాజయాగం చేయడానికి ధర్మరాజు గారు సంకల్పం చేశారు. మనం చెప్పుకున్నాం కదా నిన్న, ఇది పాండురాజు గారి కోరికని నారద మహర్షితోటి కబురు చేస్తారనమాట. ఆయన ఈ రహస్యయాగం చేయాలి. ఇప్పుడు రహస్యయాగం అంటే మొత్తం అనమాట దానం ఇచ్చేయాలి. 4 ఎక్కడ శత్రువు అనేవాడు ఉండకూడదు అనమాట. వీళ్ళ అధికారాన్ని ఒప్పుకునే వాళ్ళుగా ఉండాలి అందరూ. అంత ఇది ఉందనమాట. 4 తమ్ముళ్ళు కదా, 4 దిక్కుల. అందుకని ఒక సింహం వంటి వాడు ధర్మరాజు గారు. ఈ 4 దిక్కులకు పంపించిన తమ్ముళ్ళు కూడా ఎదురు లేకుండా, అట్లాంటి ఎదురు తిరిగే రాజు లేకుండా ఆ రకంగా వాళ్ళు జయించుకొచ్చారు 4 పక్కల. ఒక జరాసంధుడు మాత్రమే కప్పం కట్టనంటే జరాసంధుడు కూడా భీముడి చేతిలో మృతులైపోయాడు. ఈ తర్వాత ఈ భరతఖండాన్ని ఉన్న రాజులందరూ కూడా కప్పం కట్టి అంటే కొంత ధనం ఇవ్వాలన్నమాట. ఏటా శుల్కం కడతారు. ఇప్పుడు మనం ట్యాక్స్ కడతాం కదా గవర్నమెంట్కి, అట్లా అనమాట. ఆ రకంగా ఈ ధర్మరాజు గారి ఆధిక్యాన్ని అంగీకరించారు. అందుకని ఇప్పుడు రాజసూయాగం చేయడానికి ఎటువంటి ఆటంకము లేదు. ఈ రాజసూయాగం అంటే మాటలు కాదు, బంగారు నాగలితో భూమిని దున్నాలట. దున్ని ఇంకా ఎన్నో యాగశాలలు కట్టిస్తారు. వచ్చిన వాళ్ళందరికీ ఎడతెరిపి లేకుండా అనమాట మర్యాదలు చేయాలి, భోజనాలు పెట్టాలి. అది చాలా కష్టతరం అనమాట. రాజయాగం చేసిన వాళ్ళు ఎవరు లేరు. అర్ధిజాతము గోరినట్టి వస్తువులెల్లదగబంచీడగ రాధా తనూజు సరసాన్న పానాది సకల పదార్థముల్ పాకముల్ చేయింప పవనతనయు బంకజోదరు నొద్ద బాయక పరిచర్య దవిలి గావింప వాసవతనూజు సవన నిమిత్తంబు సంచిత ద్రవ్యంబు పెంపుతో వేగ దెప్పింపనకులు దేవగురు వృద్ధ దాత్రి సురావలులను నరసి పూజింప సహదేవ నకిల జనుల
బొలుచు మృష్టాన్నతతుల తృప్తులను చేయ ద్రౌపదిని నియమించెను ధర్మసుతుడు. ఈ రాజసూయ యాగానికి వచ్చిన వారందరికీ చక్కగా మర్యాదలు జరిగేటట్టు, ఎటువంటి లోపం జరగకూడదు కదా. మరి అతిథులను పిలిచినప్పుడు అందరిని ఒకే విధంగా గౌరవించాలి. ఎవరెవరు ఏ పనులు చేయాలి కూడా ధర్మరాజు గారు నిర్ణయం చేశారు. ఏ ఏ పనులకు ఎవరు సరిపోతారో వాళ్ళనే పెట్టారు. కర్ణుడికి దానం చేయడం అంటే పరమ సంతోషం కదా. ఈ కర్ణుడిని దానం ఇచ్చే చోట పెట్టారనమాట. ఎవరేది కోరితే అది ఇచ్చే వస్తువులు కర్ణుడికి అప్పచెప్పారు. ఎవరేది అడిగితే అది ఏమని. కర్ణుడు కర్ణుడు అంటారు కదా, అందుకని. ఒకరికి శ్రద్ధాభక్తులతో దానం ఇవ్వడానికి కర్ణుడే తగినవాడని పెట్టారు. కర్ణుడికి పాండవులకి పడదు, కానీ మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని సక్రమంగా జరగటం కోసం రాజసూయ యాగంలో దానాలు చేయడానికి ధర్మరాజు అంతటి వాడు కర్ణుని నియమించాడు. తర్వాత ఏం చేశారు, ఈ కర్ణుని తీసుకొచ్చి యాగంలో దానాలు ఇవ్వడం కోసం నిర్ణయించి ఏమేమి ఇవ్వాలో, ఎవరు ఏది అడిగితే అది ఏమని చెప్పి అప్పచెప్పి ఆయన కూర్చోబెట్టారట. ఇంకా మిగతా వాళ్ళని ఏం అప్పచెప్పారు చూద్దాం ఇప్పుడు. వంటశాలలో ఉండి రుచికరమైన పదార్థములను, మంచి మంచి పదార్థాలను తయారు చేయించమని తమ్ముడైన భీమసేనుడికి పురమాయించారట. అందుకని భీమసేనుడి వంటశాల నిర్వహణ అనమాట. ఎట్లా చేస్తున్నారు ఏంటి, మంచి మంచివి చేయించి ఎటువంటి లోటు జరగకూడదు. వచ్చిన వాళ్ళందరూ సరిపోవాలి కదా మరి. అందుకని ఇంకా వచ్చిన వాళ్ళల్లో ఇంకా ఎవరుంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పూజనీయులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షతరాలు వేయడానికి వస్తే ఇంటి యజమాని కూడా ఒక జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. వారు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయే వరకు వారి పక్కన ఉండి సపర్య చేసి వారికి ఏమీ కావాలో చూడడానికి బాధ్యత కలిగిన ఓ వ్యక్తిని పెట్టాలట. అందుకని ఈ పనికి ఏం చేశారు, కృష్ణ పరమాత్మ వచ్చిన వాళ్ళందరినీ మర్యాదలు చేసి, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోటి అక్షింతలు వేయించడానికి, వాళ్ళకి గౌరవించడానికి, ఇట్లాంటి వాళ్ళన్నీ కూడా అర్జునుడిని పెట్టారట. కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడిని పెట్టారు. కృష్ణ భగవానుడికి ఏం కావాలో చూసుకుంటానికి. కృష్ణ పరమాత్మ అంటే వాళ్ళకంత ప్రేమ, గౌరవం. గౌరవం అన్నది పొగడ్తల వలన, మాటల వలన రాదు, మనం చూపించే ఆదరణ వలన వస్తుంది గౌరవం, మర్యాద అని చెప్తూ ఉన్నారు. ఈ ధర్మరాజు గారు కృష్ణ భగవానుడి కాళ్ళు గడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పూలు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదేవి నీళ్లు పోస్తూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళల్లోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలాన్ని, అంటే ఆ కాళ్ళు కడిగిన నీళ్లను తీసుకొని ధర్మరాజు గారు తన శిరస్సు మీద చల్లుకొని తర్వాత కుంతిదేవి శిరస్సు మీద, అంటే శిరస్సు అంటే తల మీద అనమాట, తర్వాత తన భార్య ద్రౌపదేవి శిరస్సు మీద, తమ్ముళ్ళ తల మీద కూడా చల్లేట ఆయన. ఈ ద్రౌపదీదేవి కూడా రాజసూయాగంలో మహాభారతంలో వస్తుంది మనకి. అస్సలు అలసట అనేది చూడలేదు. అసలు అలసట అనేది ఎరగకుండా అసలు నిరంతరం అనమాట. అదే మళ్ళీ ధర్మరాజు గారి పక్కన కూర్చోవాలి, యాగం చేయాలి, వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటూ ఉందిట. ఎవరికి ఏది కావాలో అది చూసి ఈ దుర్యోధనుడి భార్యలు వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఈ సత్యభామ వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఆవిడకి ఇంత ఓపిక, ఎంత ఇది అసలు అని చెప్పేసి. ఆ రకంగా ఆ ద్రౌపదీదేవి అంత చక్కగా నిర్వహణ చేసింది అనమాట. ఆవిడ తన పనిని కూడా అంత చక్కగా ఆవిడ నెరవేర్చింది. చెంచత్కాంచన రుచిరోదంచిత వస్త్రముల నూతనార్క ప్రబలన్ మించిన రత్నములను పూజించెన్ ధర్మజుడు కృష్ణు జిష్ణు సహిష్ణునన్. బంగారు వన్నెగల వస్త్రాలు తెచ్చారట. వస్త్రద్వయం, ఎప్పుడు 2 వస్త్రాలు పెట్టాలన్నమాట. ఒక వస్త్రం ఎప్పుడు పెట్టకూడదు, అది చాలా తప్పు అవుతుంది. బంగారు వన్నెగల వస్త్రద్వయం, ద్వయం అంటే 2, వస్త్రద్వయాన్ని తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకు బహుకరించి అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతే ఎట్లా ఉంటుందో అటువంటి హారాలు అన్నమాట. అంటే హారాలు వేసుకుంటే మెడలో ఇంకో సూర్య భగవానుడా అన్నట్టు ఉంటారట. అటువంటి హారాలు తెచ్చి ఆయన మెడలో వేసారట. కృష్ణ పరమాత్మ ఆ మెడలో వేసి ఆయన అలంకారం చేశారట. అని తాంబూలం ఇచ్చి తమ శిరస్సులు, ఆ తలలు ఆయన పాదాలకు తగిలేటట్టుగా పరమ వినయంతో ఈ 5 అన్నదమ్ములు నమస్కరించి అగ్ర పూజ చేసి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారట. సభలో ఉన్న వాళ్ళంతా కూడా ఎంతో పొంగిపోయారు. ఎందుకంటే అందరు కూడా కృష్ణ పరమాత్మను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ కాలంలో కూడా మరి ఉంటారు కదా మూర్ఖులు కొంతమంది, దేవుడు అంటే తెలుసుకోలేక ఆయన్ని తిడుతూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఈశ్వరాధికారం చేస్తూ ఉంటారు కదా. ఆ రకంగా దుర్యోధనుడు వీళ్ళంతా కూడా కృష్ణుడు ఈయన కురుక్షేత్ర యుద్ధం మొదలు అది అయ్యే ముందు రాయబారానికి పంపిస్తారు సభకి. ఉద్యోగ పర్వం అంటారు దాన్ని.
ఉద్యోగం అంటే ఉద్యోగం జాబ్ అని కాదు, ఇక్కడ ప్రయత్నం అనమాట. ఉద్యోగం అంటే ప్రయత్నం చేయటం, సంధి కుదర్చడానికని ఈ కృష్ణ భగవానుని పంపిస్తారు ధర్మరాజు గారు. ఆయనైతే చక్కగా సంధి చేస్తాడు, యుద్ధం ఎందుకు వారిద్దామని ధర్మరాజు గారు పంపిస్తే ఈ దుర్యోధనుడు కుట్ర చేసి ఆయన్ని బంధించాలని చూస్తాడు. కృష్ణ పరమాత్మని బంధించాలని ఏం చేస్తాడు, దుష్ట చతుష్టయం అంటారు కదా, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ కర్ణుడు, ఇంకోడవుడు శకుని, మెయిన్ ఆ శకుని అనమాట. నలుగురు కలిసి ఆయన బంధించాలని చూస్తాయి. ఆయన ఇప్పుడు విశ్వరూపం, ఆయన చిక్కుతాడు వీళ్ళకి. వాళ్ళ అమ్మకి కాబట్టి చిక్కాడు ఆయన, రోటికి కట్టినప్పుడు యశోదకి. ఇంకెవరికి చిక్కుతాడు ఆయన, భక్తులకి చిక్కుతాడు. అందుకని అప్పుడు ఆయన మొత్తం అనమాట వాళ్ళందరూ చేసేటట్టు, వాళ్ళందరికి చిక్కకుండా ఆయన విశ్వరూపం ప్రదర్శిస్తే చూడలేకపోతారు వాళ్ళు, పడిపోతారు వాళ్ళందరూ. ధృతరాష్ట్రుడు, స్వామి నాకు దర్శన భాగ్యం ఇవ్వు ఒకసారి అంటే ఆయనకి మంచి నేత్రాలు ఇస్తారు, ఆయన భార్యకి చూస్తారు అన్నమాట. మామూలు నేత్రాలతో చూడలేము, విశ్వరూప దర్శనం అంటే చాలా. అర్జునుడే తట్టుకోలేకపోయాడు కురుక్షేత్ర యుద్ధం అప్పుడు. అర్జునుడు తట్టుకోలేక, అంటే ఉంటాయన్నమాట భగవద్గీతలో, చాలా బాగుంటాయి ఆ శ్లోకాలు అనమాట. అనేక ఉదరం అనేక వక్ర నేత్రం అని చెప్పేసి ఉంటుంది. అనేక ఉదరాలు, అనేక నేత్రాలు, అనేక శిరస్సులు కలిసిన స్వామి, నిన్ను చూస్తుంటే నాకు భయం కలుగుతోంది, నీ పరమ ప్రేమమూర్తివైన నీ కరుణ కలిగి ఆ చూపులతోటే నాకు ఆ దర్శనం ఇవ్వు, ఈ రూపాన్ని ఉపసంహరించు అంటాడు కృష్ణ భగవానుడు. అర్జునుడు అంతటి వాడు, ఆయనే చూడలేకపోతాడు, తన చెలికాడు అనుకున్నాడు అన్నాడు పక్కనే తిరుగుతూ. అంటాడుగా, బావా నిన్ను ఆ రకంగా అనుకున్నానని చెప్పేసి. అట్లా అనమాట. అందుకని ఆ సభలో ఒకడు ఉన్నట్ట, ఈ కృష్ణ భగవానుడు ద్వేషించేవాడు. ఎందుకంటే వాడికి ఈ రుక్మిణిని తను చేసుకుందాం అనుకున్నాడు కదా, ఈ మేనత్త కొడుకే శిశుపాలుడు, మనం చెప్పుకున్నాం కదా ఆ ముందు భాగాల్లో. ఆ మేనత్త అంటుందన్నమాట, వికృతంగా పుడతాడు వీడు. పుట్టినప్పుడు ఆ వికృత రూపం ఎవరెత్తుకుంటే పోతుంది, వాళ్ళ చేతుల్లోనే వీడి మరణం ఉంటుందని చెబుతారు అన్నమాట. చెప్పినప్పుడు నారద మహర్షి చెప్పినప్పుడు, ఈ కృష్ణ భగవానుడు ఎత్తుకున్నప్పుడు వాడి వికృత రూపం పోతుంది కదా. అప్పుడు మేనత్త అడుగుతుంది, నాయనా వీడిని నీ మేనత్త కొడుకుని గుర్తుంచుకో, నువ్వు వీడి తప్పులు చేస్తే మటుకు నువ్వు క్షమించంటే 100 తప్పుల దాకా నేను క్షమిస్తా అంటారు కృష్ణ భగవానుడు. జై శ్రీమన్నారాయణ.